సంఘటన ఈ కళాశాల యాజమాన్యాలకు గుర్తులేదు. పెట్టిన అభియోగం మీకు నేరుగా చెప్తా, నేను హైడ్రాకే అప్లికేషన్ పెట్టుకోలే. నన్ను ఎందుకు లాగినరు నాకే అర్థమవుతలేదు. నన్ను ఎందుకు లాగినరు? నేను హైడ్రాకు అప్లికేషన్ పెడితే మీరు వచ్చి ఎంక్వైరీ చేసి నాకు సర్టిఫికేటు ఇవ్వాలి. మీరు మొత్తం మీరు నా మీద కేసు బుక్ చేసింది ఏంటి? నేను హైడ్రాది ఫోర్జరీ చేసిన అని రంగనాథన్ గారి సంతకము. నేను ఏమంటున్నా మీ ఛానల్ ద్వారా, రంగనాథ్ గారు మీకు రిక్వెస్ట్, మీరు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, నిష్ణార్థులు, మీరు ఏం చేయండి అని అంటే, అది నేను ఏదైతే ఫోర్జరీ చేసిన అన్న సర్టిఫికేట్ ఉంది కదా, అది నాకు చూపించండి. లేదా మన 9+ ఛానల్కి దగ్గరికి ఇచ్చేస్తే, మీరు నాకు చూపిస్తే ఇక్కడి నుంచే నేను చెంచల్గూడ జైలుకి వెళ్ళిపోతా. నేను గిట్ట అది ఫోర్జరీ చేస్తానంటే ఈడికైనా నేను చెంచల్గూడ జైలుకి పోతా. నేను అప్లై చేసుకోకపోతే అందరి కేసు వేరే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి, నేను చూపిస్తా. నేను హైడ్రాకు అప్లికేషన్ పెట్టుకోలేదు. నా ఒక్క కేసు, మిగతా వాళ్ళు 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైడ్రాకు పెట్టుకున్నారు. నేను ఈ సంవత్సరం అప్లికేషన్లే పెట్టలేదు. నేను ఎందుకు అనంటే అది అసలు ఏమాత్రం కూడా వారి యొక్క నామ్స్ ఎట్లున్నాయంటే అసలు ఎవ్వరు కూడా దాన్ని కంప్లై చేయలేరు. ఎందుకు అనంటే వాళ్ళ ఫైర్ ఇంజను బిల్డింగ్ చుట్టూ తిరగాలన్నట్ట. ఎవరైనా చేయగలుగుతారంటే అది అంటే ఆల్రెడీ హైడ్రా ఒక అల్టిమేటం జారీ చేసింది. అటు ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో ఢిల్లీలో, నోయిడాలో ఒక కాలేజీలో ఫైర్ సేఫ్టీ జరిగి దాదాపు 50 మంది విద్యార్థులు సజీవ దానమయ్యారు. అందుకే ప్రతి ప్రైవేట్ కాలేజీ కూడా ఇలాంటి సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి అల్టిమేటం జారీ చేసిన తర్వాతనే ఇక్కడ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి, అంటే ముఖ్యంగా మీ కాలేజీ కూడా దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డైరెక్ట్గా అప్రూవల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అని చెప్పి ఆరోపణ ఉంది. ఇప్పుడు ఒక్కటండి, నా కాలేజ్ హైందవి కాలేజ్ చైర్మన్ని. హైందవి కాలేజు ఇవాళ చాలా సంఖ్యలో మొత్తం సిటీలో బ్రాంచెస్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మాకు యూనివర్సిటీలోనే ఇవాళ అత్యంత ఎక్కువ శాతం అడ్మిషన్లు హైందవిలో అయినాయి. ఇప్పుడు ఇది చూసి మా ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళు కుట్ర పన్నినరా, లేదు నేను రాజకీయాలలో తిరుగుతా, కాంగ్రెస్ని ఎండగడతా, ఇక్కడ లోకల్లో బీజేపీ రాజాసింగ్ని ఎండగడతా కాబట్టి వాళ్ళు కుట్ర పన్నినరా తెలియదు. నా కేసు వరకు వస్తే నేను హైడ్రాకి అప్లికేషన్ పెట్టుకోలేదు. నా మీద వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి అన్ని ఛానళ్ళల్లో నడిచేది ఏంటంటే గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైందవి చైర్మన్ గారు ఫోర్జరీ చేసిరని అంటున్నారు. నేను ఆ పత్రం ఏదో వాళ్ళ దగ్గర ఆఫీస్ కాపీ ఉంటే అది నాకు ఇస్తే నేను ఇక్కడికైనా చెంచల్గూడ జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా. తీర్పు ఏమన్నా రాని, నేనైతే జైలుకు పోతా. కానీ అట్లా ఏం లేకుండా ఒక కాలేజీని దెబ్బతీయడం చాలా దురదృష్టకరం. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు కాలేజీలకు ఫైర్ సేఫ్టీ కావాలంటున్నారు. అది ఖచ్చితంగా కావాలి అంటే అది తీసుకునే వెసులుబాటు కూడా కల్పించాలి. మీరు నామ్స్ని ఇవాళ ప్రతిదీ ఒక సంచలనం చేయాలన్నది హైడ్రా ఒక ఆలోచన తీరు కనిపిస్తుంది నాకు. ఎందుకనంటే రంగనాథ్ గారికి మీరు ఒక మీ పరిధికి జిహెచ్ఎంసీ నుంచి మీకు హైడ్రాకు మీకు ఈ యొక్క అధికారాలు బదిలీ అయినాయి. మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అయ్యా కాలేజీలు అంటే ఇంకోటి, ఇప్పుడు ఫైర్ సోర్స్ ఏముంటాయండి ఫైర్వి? ఒక కామర్స్ కాలేజీలా కానీ లైట్లు తప్ప ఏముండదు. మాది కామర్స్ కాలేజు. అందులో ఏమైనా అలా సిలిండర్స్ ఉంటాయా, లేకపోతే పేలుడు పదార్థాలు ఉంటాయా? ఏముంటాయి? లైట్లు ఉంటాయి, బెంచీలు ఉంటాయి, బోర్డు ఉంటుంది. దాంట్లో సోర్సులు మీకు తగలబడడానికి ఏం సోర్సులు ఉంటాయండి? ఏముండయి. ఇప్పుడు లైట్లు ఉన్నాయి అని అంటే ప్రతి నగరంలో అందరి ఇళ్ళల్లో లైట్లు ఉంటాయి. ఇప్పుడు 1వ అంతస్తోడు 2వ అంతస్తోడు కూడా ఎన్ఓసి ఫైర్ పెట్టుకోవాలన్నా? నేనేమన్నా పెట్టుకుంటాం. నువ్వు ఏం చేయాలంటే కాలేజీ వాళ్లకు ఇదే ఎప్పుడైతే నువ్వు నిబంధనలు అనేది సింప్లిఫై లేకపోతే అడ్డదారులు వెతుకుతారు. అది అడ్డదారులు వెతికిరని నేను ఏకీభవిస్తే నేను ఇప్పుడు దాన్ని నిర్ధారణ చేస్తలేను. అది చట్టం ఇవాళ అధికారులు చేయాలి. ఇవాళ మీ దగ్గర నా విషయానికి వస్తే నేను హైడ్రాకి అప్లై చేయకపోతే నన్ను లాగి అందులో మీరు హైడ్రాది మీరు ఫోర్జరీ చేసిరన్నారు. ఎందుకు? నేను రాజకీయంలో ఉన్నందుక? ఎందుకు నేను రోజు బీజేపీ వాళ్ళని ఎండగడుతున్నందుక? ఎందుకు నేను కాంగ్రెస్ని ఎండగడుతున్నందుక? అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ఒక మొన్నటి పార్లమెంట్ కంటెస్ట్ చేసినందుక?
ఎందుకు అంటే రాజకీయంగా ఎదుగుతున్నందుక, లేకపోతే మా కాలేజీలు ప్రొఫెషనల్గా ఎదుగుతున్నందుక? ఇంకోటి, శ్రీ చైతన్య నారాయణలే ఉండాలనా? ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాలేజీలు ఉండొద్దా? విన్నారా? ఇది చాలా పెద్ద చర్చకు దారితీస్తుందండి. ఇవాళ దీన్ని నిజంగా కానీ ఇవాళ రంగనాథ్ గారి ప్లేస్లో వేరేళ్ళు ఉంటే, ముందు ఇదేదో తప్పు జరిగితే మీరు కంప్లైంట్ ఇవ్వద్దండి. ఎక్కడ మీరు పోలీస్ స్టేషన్లలో వీళ్ళంతా నేరస్తులు కాదండి, వీళ్ళు బార్లు వైన్స్లు నడిపించేటోళ్ళు కాదండి, వీళ్ళు విద్యావంతులను తయారు చేసేటోళ్ళండి, వీళ్ళు సమాజానికి ఒక మంచి పౌరులను తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళ మీద మీరు ఒకసారి పిలిచి కూడా మాట్లాడలేదు. నా విషయం కాదు, నేను ఇవాళ హైదరాబాద్లో నేను నా కాలేజ్ గురించి ఎన్కేసుకొని వస్తలేను. నేనైతే అందులో నాది 1% కూడా నిజం లేదు నాది. నేను హైడ్రాకే అప్లై చేసుకోలే. నేను వ్యతిరేకించిన మీ చట్టం మీ నిబంధనలు మీ నిబంధనలు ఎట్టుంటాయండి? అందరూ కలిగించేటట్టు ఉండాలి. అంటే కాలేజీలు అంటే అధికారులకు భయపడాలన్నా? కాలేజీలు అంటే రాజకీయాలు రాజకీయ అధికారానికి భయపడాలన్నా? లేకపోతే నడపనియారా? ఏంది అది తప్పు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇవాళ కాలేజీల మీద ఇంత ప్రచారం జరగడం అనేది నైతికంగా ఇవాళ మీ ఓటమి. అది ఇవాళ మీకు మంచి ప్రచారం రావచ్చేమో. రంగనాథన్ గారు ఇట్లా ఇవాళ బోనాలున్నాయి మా దగ్గర, పోతరాజుగా విజృంభించిండని. కానీ నష్టం ఎవరికంటే కాలేజీ వాళ్ళకు నష్టం. అంటే ఇవాళ 1000 మంది పిల్లలకు నష్టం. అందులో ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు. ఆ స్టూడెంట్స్లలో మీరు వాళ్ళని అడుక్కున్నట్టు మీరు ఏముందండి, ఏదన్నా అట్లా ఫ్రాడ్ జరిగితే పిలిపించి మీరు ఎందుకు చర్చ చేయలే, ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు హైడ్రా నుంచి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అసలు నేను ఇంత పెద్ద చర్చకు రావద్దు. నాది మాత్రం హైడ్రాలో నాది ఇంకా ఎగ్జాంపుల్ కేసు. ఇది నాది ఎగ్జాంపుల్ కేసు. హైడ్రాకే నేను అప్లై చేసుకోకపోతే నేను రంగనాథన్ గారి సంతకం పెట్టినా? మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ నిజంగానే హైడ్రా ఒక నిమిషం